హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలో మొదటి చాప్టర్ నోయింగ్ అవర్ నంబర్స్, మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్లో మనము సంఖ్యలను అలాగే అంకెలను ఉపయోగించి పెద్ద పెద్ద సంఖ్యల్ని అతి చిన్న సంఖ్యల్ని తయారు చేయడము, అలాగే ఆరోహణ క్రమం అవరోహణ క్రమం ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అలాగే అక్కడ ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. ఈ పార్ట్లో మనము షిఫ్టింగ్ డిజిట్స్, అంకెలను తారుమారు చేయడం. మీరు ఆల్రెడీ ఇచ్చిన అంకెలతో అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య, అలాగే వేరే వేరే సంఖ్యలు తయారు చేయడం నేర్చుకున్నారు కదా. ఇది కూడా అలాంటిదే. హ్యావ్ యు థాట్ వాట్ ఫన్ ఇట్ వుడ్ బి ఇఫ్ ద డిజిట్స్ ఇన్ ఎ నంబర్ కుడ్ షిఫ్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అదర్? ఒక సంఖ్యలోని అంకెలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారితే ఎంత సరదాగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించరా? థింక్ అబౌట్ వాట్ వుడ్ హ్యాపెన్ టు 182. It could become as large as 821 and as small as 128. Try this with 391 as well. మీరు ఒకసారి చేస్తే 182 ఈ సంఖ్యలో ఉన్న అంకెల్ని మనం తారుమారు చేస్తే ఒక విధంగా చేస్తే మనకి 821 అనే అతి పెద్ద సంఖ్య వస్తుంది. ఇంకో విధంగా తారుమారు చేస్తే 128 అనే అతి చిన్న సంఖ్య వస్తుంది. ఈ రెండు కూడా ఈ సంఖ్యలో ఉన్న అంకెల్ని తారుమారు చేయడం వల్లే వచ్చాయి, అటు ఇటు కదపడం వల్లే వచ్చాయి కదా. ఇప్పుడు అదే విధంగా మీరు 391తో కూడా ప్రయత్నించండి. దీంట్లో ఉన్న అంకెల్ని తారుమారు చేసి. నౌ థింక్ అబౌట్ దిస్. Take any 3-digit number and exchange the digits at the hundreds place with the digit at the ones place. మీరు ఏం చేయాలంటే ఏదో ఒక 3 అంకెల సంఖ్య తీసుకోండి. ఏదో ఒకటి 3 అంకెల సంఖ్య. దాంట్లో వందల స్థానంలోని అంకెను ఒక్కట్ల స్థానంలోని అంకెలోకి మార్చండి. ఏమవుతుంది? Is the new number greater than the former one? ఇప్పుడు కొత్తగా తయారయ్యే సంఖ్య ముందు సంఖ్య కన్నా పెద్దదిగా ఉంటుందా? Is the new number smaller than the former number? లేదా కొత్త సంఖ్య ముందు సంఖ్య కన్నా చిన్నగా ఉందా? ఒక ఉదాహరణ చూద్దాం. 196 అన్న సంఖ్య తీసుకుందాం. దీంట్లో వందల స్థానంలో ఒకటి, ఒక్కట్ల స్థానంలో 6 ఉంది. తారుమారు చేస్తున్నాం. 691. ఇప్పుడు ముందు సంఖ్య పెద్దదా, ఈ సంఖ్య పెద్దదా చెప్పండి? తర్వాత వచ్చిన సంఖ్య పెద్దది. అలాగా మీరు వేరొక 3 అంకెల సంఖ్య తీసుకుంటారు కదా, అది ముందుది పెద్దదా, తర్వాత వచ్చింది పెద్దదా చెప్పండి? రైట్ ద నంబర్స్ ఫార్మ్డ్ ఇన్ బోత్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. మనకి వచ్చిన ఈ సంఖ్యలని మీరు ఆరోహణ మరియు అవరోహణ క్రమంలో ఏర్పరచండి. ముందుగా 795 మనకి 1వ గది 3వ గదుల్లోని అంటే వందల స్థానం ఒకట్ల స్థానంలోని మారిస్తే 597 కదా. ఇఫ్ యు ఎక్స్చేంజ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ టైల్స్ అంటే ఆ అంకెల్ని 1వ స్థానం 3వ స్థానంలోని అంకెల్ని మారిస్తే ఇన్ విచ్ కేస్ డస్ ద నంబర్ బికమ్ గ్రేటర్? ఇప్పుడు ఇది పెద్దగా ఉందా, ఇది పెద్దగా ఉందా? రెండిట్లో ఏది పెద్దది? మొదటిదే కదా. తర్వాత వచ్చింది చిన్నగా ఉంది. ఇన్ విచ్ కేస్ డస్ ఇట్ బికమ్ స్మాలర్? తర్వాత వచ్చినప్పుడు స్మాల్ ఉంది, ముందుగా ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ ఉంది కదా.
ట్రై దిస్ విత్ ఏ 4-digit నంబర్. మీరు ఒక 4 అంకెల సంఖ్యతో కూడా దీన్ని ప్రయత్నించండి. ఇంట్రడ్యూసింగ్ 10,000, 10,000 పరిచయం. We know that beyond 99 there is no 2-digit number. 99 తర్వాత మనకి 2 అంకెల సంఖ్య అనేది ఉండదు కదా. 2 అంకెల సంఖ్యలో అన్నిటికన్నా పెద్దది ఇదే, దీనికన్నా పెద్దది ఉండదు. 99 is the greatest 2-digit number. 99 అనేది అతి పెద్ద 2 అంకెల సంఖ్య. Similarly, the greatest 3-digit number is 999 and the greatest 4-digit number is 9,999. What shall we get if we add 1 to 9,999? మనకి అతి పెద్ద 3 అంకెల సంఖ్య అంటే 999 అంటాం. అతి పెద్ద 4 అంకెల సంఖ్య అంటే 9,999 అంటాం కదా. అతి పెద్ద 2 అంకెల సంఖ్య అంటే 99. అలాగా మనకి వస్తాయి. అన్ని స్థానాల్లోనూ 9 ఉంటే అది అతి పెద్ద సంఖ్య అవుతుంది కదా. ఇప్పుడు మనము 9,999కి 1ని కూడినట్లయితే ఏమవుతుంది చేయండి. ఇది ఏమవుతుంది? 1ని కూడితే 10 10 10 10 కదా. ఇక్కడికి 1లు 10లు 100లు 1000 10,000 అంటే మనకి 10,000 సంఖ్య వస్తుంది కదా. అలాగే 2 అంకెల పెద్ద సంఖ్య 99కి 1ని కూడితే ఏమొస్తుంది? 100. అలాగే 3 అంకెల పెద్ద సంఖ్య 999కి 1ని కూడితే 1000. అలాగే 1 అంకె పెద్ద సంఖ్య 9 కదా, దానికి 1ని కూడితే 10. ఇప్పుడు వచ్చిన దానిలోని ఇంకో విధంగా కూడా రాయొచ్చు. 10ని 10 × 1 అని రాయొచ్చు. 100ని 10 × 10 అని రాయొచ్చు. 1000ని 10 × 100 అని రాయొచ్చు కదా. మనం ఏం గమనిస్తున్నాం ఇక్కడ? గ్రేటెస్ట్ సింగిల్ డిజిట్ నంబర్ అంటే 1 అంకె సంఖ్యలో అన్నిటికన్నా పెద్దది ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్మాలెస్ట్ 2-digit నంబర్. 2 అంకెల సంఖ్యలో అతి చిన్నగా అవుతుంది కదా. 1 అంకె సంఖ్యలో అన్నిటికన్నా పెద్దదానికి 1ని కూడితే 2 అంకెల సంఖ్యలో అతి చిన్నది అవుతుంది కదా. 10 కదా అతి చిన్నది 2 అంకెల సంఖ్యలో. గ్రేటెస్ట్ 2-digit నంబర్ ప్లస్ 1. 2 అంకెల సంఖ్యలో అతి పెద్దదానికి 1ని కలిపితే స్మాలెస్ట్ 3-digit నంబర్. 2 అంకెల సంఖ్యలో అతి పెద్దదానికి 1 కలిపితే 3 అంకెల సంఖ్యలో అతి చిన్న సంఖ్య వస్తుంది. 99కి 1 కలిపితే 100. గ్రేటెస్ట్ 3-digit నంబర్కి 1ని కలిపితే స్మాలెస్ట్ 4-digit నంబర్ వస్తుంది కదా. ఈ విధంగా మనం అంకెల సంఖ్యని ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ నియమం మాత్రం మారదు. We should then expect that on adding 1 to the greatest 4-digit number, we would get the smallest 5-digit number. అంతే కదా. మనము 4 అంకెల సంఖ్యలో అతి పెద్దదైన 9,999కి 1ని కొడితే మనకి 5 అంకెల సంఖ్యలో అతి చిన్నదైన 10,000 వచ్చింది. Now the new number which comes next to 9,999 is 10,000. It is called 10,000. దీన్ని మనం 10,000 అంటాం. దాన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. 10 × 1000 అంటే దాని అర్థం 10,000 అని. రివైజింగ్ ప్లేస్ వాల్యూ, స్థాన విలువను పునఃసమీక్షించడం. మన స్థాన విలువ గురించి ఇంకోసారి గుర్తు తెచ్చుకుందాం. You have done this quite earlier and you will certainly remember the expansion of 2-digit number like 78 as. మీరు ఆల్రెడీ
కింది తరగతుల్లో నేర్చుకున్నారు విస్తరణ రూపం రాయడం కదా. మనకి 78 తీసుకుందాం ఉదాహరణకి. ఇది 2 అంకెల సంఖ్య. దీన్ని విస్తరణ రూపంలో రాస్తే 70 + 8. దాన్ని మనము 7 × 80 + 8 అని రాయొచ్చు. 70ని 7 × 80. Similarly, you will remember the expansion of 3-digit number like 278 as మన 278ని కూడా మనం ఈ విధంగా రాయొచ్చు ఎక్స్పాన్షన్ రూపంలో. 200 + 70 + 8. దాన్నే 2 × 100 7 × 10 8 అని రాయొచ్చు కదా. We say here 8 is at 1's place, 7 is at 10's place, 2 at 100's place. మనకి 8 అనేది ఒక్కట్ల స్థానంలో ఉంది, 7 అనేది 10ల స్థానంలో ఉంది, 2 100ల స్థానంలో ఉంది కదా. అదే విధంగానే మనం రాసిన దాంట్లో కూడా విస్తరణ రూపంలో 2ని 100తో గుణించాం, 7ని 10తో గుణించాం, 8 ఒక్కట్ల స్థానంలో కాబట్టి దాన్ని గుణించకపోయినా ఏం కాదు, 1తో గుణిస్తే అదే విలువే ఉంటుంది కదా. Later on we extended this idea to 4-digit numbers. ఇదే విధంగా మనం 4 అంకెల సంఖ్యను కూడా విస్తరించాం. 5278 అనే దాన్ని మనం ఏ విధంగా రాస్తాం ఫైనల్గా? 5 × 1000 + 2 × 100 + 7 × 10 + 8. ఇక్కడ కూడా అంతే. 8 ఒకట్ల స్థానం, 7 10ల స్థానం, 2 100ల స్థానం, 5 వేల స్థానంలో ఉన్నాయి కదా. With the number 10,000 known to us, we may extend the idea further. We may have 5-digit numbers like మనకి 5 అంకెల సంఖ్యలను కూడా తీసుకుంటే 45,278. దీన్ని కూడా 4 × 10,000 + 5 × 1000 + 2 × 100 + 7 × 10 + 8 అని రాయొచ్చా విస్తరణ రూపం? ఇలాగ మనం రాసుకోవచ్చు. దాన్ని మనం ఎలా చదువుతాము? 45,278 ఈ విధంగా మనం చదువుతాం. అంటే 45,278 అని. ఇప్పుడు మీరు రాయగలరా? 5-digit గ్రేటెస్ట్ నంబర్స్, స్మాలెస్ట్ నంబర్స్. 5 అంకెల అతి పెద్ద సంఖ్యలు, 5 అంకెల అతి చిన్న సంఖ్యలు మీరు రాయగలరా? అలాగే ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నించండి. కొన్ని వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ, మిగతావి మీరు రాయాలి. వీటన్నిటికీ మీరు సమాధానాలు చేయడానికి ప్రయత్నించండి. ఇంట్రడ్యూసింగ్ 1 lakh 1 లక్ష పరిచయం. విచ్ ఈస్ గ్రేటెస్ట్ 5-digit నంబర్? 5 అంకెల అతి పెద్ద సంఖ్య ఏది చెప్పండి? రైట్, అర్థమైంది కదా ఆల్రెడీ. 5 అంకెల అతి పెద్ద సంఖ్య 5 అంకెలు 9 ఉండేది, 99,999. ఇది 5 అంకెల పెద్ద సంఖ్య. మనం దీనికి 1ని కలిపితే ఏమొస్తుంది? 6 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది కదా. ఏమొస్తుంది 6 అంకెల అతి చిన్న సంఖ్య? ఈ కూడిక చేసి చెప్పండి. 1 లక్ష వస్తుంది. ఇది మొత్తం 6 అంకెల సంఖ్య. దీన్ని లక్ష అని పిలుస్తాం. We may now write 6-digit numbers in the expanded form as. ఇప్పుడు మనం 6 అంకెల సంఖ్యలను కూడా విస్తరణ రూపంలో రాద్దాం. ఎలాగ రాస్తాం? ఒకటి చూడండి, ఉదాహరణ. 2,46,853. దీన్ని 2 × లక్ష, 4 × 10,000, 6 × 1000, 8 × 100, 5 × 10, 3 × 1 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. దాన్ని చదవడము 2,46,853 అని చదువుతాం కదా. ఇప్పుడు మనం 6 అంకెల సంఖ్యలు కూడా నేర్చుకుందాం.
ఇప్పుడు ఇక్కడ 6 అంకెల సంఖ్యలు కొన్ని ఇచ్చారు. ఆ సంఖ్యలకు కూడా మీరు నంబర్ నేమ్ సంఖ్య పేరును అలాగే విస్తరణ రూపంలోనూ రాయడానికి ప్రయత్నించండి. లార్జర్ నంబర్స్ ఇంకా పెద్ద సంఖ్యలు. ఇఫ్ వి యాడ్ వన్ మోర్ టు ద గ్రేటెస్ట్ 6-digit number, we get the smallest 7-digit number. మీరు ఇందాక నేర్చుకున్నట్టుగానే మనం 6 అంకెల అతి పెద్ద సంఖ్యకు, ఇదే కదా 6 అంకెల అతి పెద్ద సంఖ్య, దీనికి 1ని కలిపితే 6 అంకెల అతి పెద్ద సంఖ్య 9,99,999. దానికి 1ని కలిపితే మనకేమొస్తుంది? స్మాలెస్ట్ 7-digit number, 7 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. అదేంటి? చేయండి, లెక్క చేసి చెప్పండి. వచ్చింది కదా ఇదే మీకు కూడా. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. దీన్నే మనం 10 లక్షలు అంటాం ఈ సంఖ్యని. రైట్ డౌన్ ద గ్రేటెస్ట్ 6-digit number అండ్ ద స్మాలెస్ట్ 7-digit number. 6 అంకెల అతి పెద్ద సంఖ్యని 7 అంకెల అతి చిన్న సంఖ్యని మీరు పక్కన రాయండి. రైట్ ద గ్రేటెస్ట్ 7-digit number అండ్ ద స్మాలెస్ట్ 8-digit number. అలాగే 7 అంకెల అతి పెద్ద సంఖ్య 8 అంకెల అతి చిన్న సంఖ్యను కూడా రాయండి. ఇలా రాసుకుంటూ వస్తే మనకి ఇలా ఉంటాయి. 1 అంకెలో అతి పెద్ద సంఖ్య, దానికి 1 కలిపితే 2 అంకెల్లో అతి చిన్న సంఖ్య. 2 అంకెల్లో అతి పెద్ద సంఖ్య, దానికి 1 కలిపితే 3 అంకెల్లో అతి చిన్న సంఖ్య. 3 అంకెల్లో అతి పెద్ద సంఖ్య, దానికి 1 కలిపితే 4 అంకెల్లో అతి చిన్న సంఖ్య. ఇలాగ చేస్తూ 7 అంకెల్లో అతి పెద్ద సంఖ్య, దానికి 1 కలిపితే 8 అంకెల్లో అతి చిన్న సంఖ్య. ఈ విధంగా వస్తాయి. మనము దీంట్లో మొదటిది ఏమంటాం? 10. 2 అంకెల అతి చిన్న సంఖ్య 10. తర్వాత 3 అంకెల అతి చిన్న సంఖ్య 100. ఈ విధంగా రాసుకుంటూ వస్తే మనం 1,00,000, 10 లక్షలు కూడా నేర్చుకున్నాం. ఇక్కడ ఉన్నది చివరిది ఏమంటారు? కోటి. 8 అంకెల అతి చిన్న సంఖ్యనే కోటి అంటారు. ఈ డాష్లో మీరు పూరించండి, అలాగే దానిలో ఏమంటారో రాయండి పక్కన. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఒక 100ని మనము 10 పదులు అని రాయొచ్చు. అంటే 10 × 10 అని రాయొచ్చు కదా 100ని. అంటే దాన్ని 10 పదులు అని రాయొచ్చు కదా. ఒక 1000ని 10 వందలు అని రాయొచ్చు. ఎందుకంటే 10 × 1000, సారీ 10 × 100 అంటే 1000 కదా. అంటే దీన్ని మనం 10 వందలు అని రాయొచ్చు ఒక 1000ని. అలాగే 100 పదులు అని కూడా రాయొచ్చు. ఎందుకంటే 100 × 10 అంటే 100 పదులు అయితే 1000. అలాగే లక్షను కూడా ఈ విధంగా రాసుకోవచ్చు. 100,000. లక్షను మనం 100,000 అని రాయొచ్చు. లేదా 1000 అని కూడా రాయొచ్చు. అలాగే కోటిని 100 లక్షలు అని రాయొచ్చు, లేదా 10,000 అని రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు ప్రయత్నించండి. We come across large numbers in many different situations. For example, while the number of children in your class would be a 2-digit number, the number of children in your school would be a 3 or 4-digit number. మనము పెద్ద పెద్ద సంఖ్యలని చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణ తీసుకుంటే మీ క్లాస్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఒక 2 అంకెల సంఖ్య అయి ఉంటుంది. అదే మొత్తం స్కూలు పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 3 అంకెలు లేదా 4 అంకెల సంఖ్య అవుతుంది కదా. అలాగే ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ద నియర్ బై టౌన్ వుడ్ బి మచ్ లార్జర్. మీ దగ్గరలో ఉన్న పట్టణంలో ఉన్న జనాభా సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది కదా. అది మేబీ 5 అంకెలు లేదా 6 అంకెలు
లేదంటే 7 అంకెలు కూడా ఉండొచ్చు. అలాగే డూ యూ నో ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ యువర్ స్టేట్? మీ రాష్ట్ర జనాభా మీకు తెలుసా? కనుక్కోండి, మీ రాష్ట్ర జనాభా కనుక్కొని దాంట్లో ఎన్ని అంకెలు ఉంటాయి కనుక్కోండి. వాట్ వుడ్ బి ద నంబర్ ఆఫ్ grains ఇన్ ఎ sack full of wheat? A 5-digit number, a 6-digit number or more? ఒక గోధుమల సంచిలో ఎన్ని గోధుమ గింజలు ఉంటాయి? ఊహించి చెప్పండి చాలు. ఒక 5 అంకెల సంఖ్య ఉంటుందా, లేకపోతే 6 అంకెల సంఖ్య ఉంటుందా, లేదా ఇంకా ఎక్కువే ఉంటాయా? ఊహించి చెప్పండి. అలాగే మీరు ఇక్కడ ఇచ్చిన ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రయత్నించండి.